ఆన్లైన్లో చెక్ ఇన్ చెక్అవుట్ ద్వారా అటెండెన్స్ తీసుకోగలుగుతారు. దీని ద్వారానే సర్టిఫికేట్ పొందగలరు శిక్షణా కార్యక్రమాన్ని అటెండ్ అయినట్టు. కాబట్టి ఇందులో కొత్త కొత్త అంశాలు ఉంటున్నాయి. రాబోయే భవిష్యత్ తరాల విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఇక్కడ అంశాలు ఉంటాయి. కెపాసిటీ బిల్డింగ్లో మరియు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడానికి, అదేవిధంగా ఉపాధ్యాయులు తమ యొక్క కెరీర్ గైడెన్స్ ప్రకారం తమ కెరీర్లో ఉన్నత స్థాయి పొందడానికి, ముఖ్యంగా లెర్నింగ్ అవుట్కమ్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడానికి విద్యార్థులు ఈ శిక్షణా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి శిక్షణా కార్యక్రమం పూర్తిగా ఉపయోగించుకొని భవిష్యత్ తరాలకు విద్యార్థులకు మంచి శిక్షణ అందేటట్లు, మంచి విద్య అందేటట్లు తోడ్పడాలని భావిస్తున్నాను. 5 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. అంశం కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ద టీచర్స్. ఓకే, దీనికి గాను 8 మంది ఎంఆర్పీలుగా నిర్మల్లో శిక్షణ పొందారు. సబ్జెక్ట్కి 2, తెలుగుకి 2, ఇంగ్లీష్కి 2, ఈవీఎస్కి 2, మ్యాథమెటిక్స్కి 2 చెప్పిన మొత్తం 4 సబ్జెక్టులకు కానీ 8 మంది టీచర్స్ శిక్షణ పొందిన నిర్మల్లో ఈ రోజు నుంచి, అనగా తేదీ 20 మే 2025 నుంచి 24 మే 2025 వరకు శిక్షణా కార్యక్రమం జెడ్పీహెచ్ఎస్ కుబీరాన్లో ఉంటుంది. దీనికి గాను నేను అనగా ఎంఏ విజయ్ కుమార్ సార్ మరియు సురేష్ సార్ కాంప్లెక్స్ హెచ్ఎం పల్సి గారు కోర్స్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు. 5 రోజుల పాటు మన మండలంలో గల 94 మంది ఎస్జిటి టీచర్స్ అందరూ కూడా అటెండ్ కాగలరని, మొత్తం విద్యార్థులు 295 గాను 293 మంది పాస్ అయ్యారు. 99.29%తో మన మండలం మన జిల్లాలోనే ముందుంది. కాబట్టి ముఖ్యంగా కేజీబీ నుంచి 569 మార్కులతో షణ్ముఖ ప్రియ ఫస్ట్ వచ్చింది. ఇటువంటి విద్యార్థులకు కలెక్టర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, నాణ్యమైన టీచర్స్ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క విద్యార్థులను ఆ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చేర్పించగలని విన్నవిస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన గవర్నమెంట్ పాఠశాలలో ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. బీఈడి చేసినటువంటి టీచర్స్. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ కూడా అందజేయడం జరుగుతుంది. ఉచిత యూనిఫామ్స్, ఉచిత బుక్స్ మరియు ఎటువంటి ఫీజు లేకుండా గవర్నమెంట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా కార్పొరేట్ పాఠశాలలకు అనుగుణంగా విద్య ఇక్కడ అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ విద్యార్థులు కూడా గవర్నమెంట్ పాఠశాలలో చేరగలరని పేరెంట్స్ అందరికీ కూడా